కరుణావేశం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 5 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్కి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకుని డోరు పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. భార్య మంజులకి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు స్థానికులు తెలుపుతున్నారు. ఈ కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి సుభాష్ ఉంటున్నాడు. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడు రితిక్, మారియన్ కుమార్తె ఆరాధ్యకి ఉరివేసి అనంతరం ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. విజయ, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో అమీన్పూర్ లో జరిగిన హృదయ విదారక ఘటన మరొక ముందే మళ్ళీ మరో ఘటన జరగడం సమాజంలో పిల్లలు ఏం పాపం చేస్తారు, వాళ్ళు పుట్టడమే నేరమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ఘటనలకు క్షణికావేశంతో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఘోర విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరంగా తెలుస్తుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను ఉరివేసి తాను ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య చేస్తున్నాడు. 5 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారణలో భాగంగా తెలిసింది. నేడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి సమాచారం స్థానికులు ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకొని డోర్ పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. భార్య మంజుల 35 సంవత్సరాలకి ఉన్న వయసున్న ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం అందడంతో ఈ కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, పిల్లలతో కలిసి సుభాష్ ఉంటున్నాడని చెప్పి స్థానికులు చెప్పడం జరిగింది. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ మానసిక వేదనకు గురైన అతను తాను చేస్తూనే కుమారుడు రితిక్, మరియాన్ 9 సంవత్సరాల కుమార్తె ఆరాధ్యకి ఉరివేసి అనంతరం ఉరివేసుకొని తాను కూడా బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. సుభాష్ కి ముగ్గురు మరణంతో పాటు ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు గుండెల వేసల ప్రస్తుతం రోధిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఈ మరణానికి కారణాలపై విజయ. థ్యాంక్ యూ బాస్. సొంత ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉచితాలు తగ్గించాలని, రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని, అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని విమర్శించారు. బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు.
మీ కార్డులు వచ్చి 1,25,00,000. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. మే 7వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్లు, అతిథులు బస చేసే హోటళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు ప్రారంభం కానుండగా 12న బుద్ధ భవన్లో ఆధ్యాత్మిక పర్యటన ఉంటుంది. 13న చౌమాపహల్లా ప్యాలెస్లో అతిథులకు ప్రభుత్వం వెల్కమ్ డిన్నర్ ఇవ్వనుంది. బిగ్ బాస్ అందాల పోటీలతో శ్రీజాతికి కలంకం తెస్తాయని సిపిఐ నారాయణ అన్నారు. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని చెప్పారు. బిగ్ బాస్ కు తాను మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి యాక్షన్లకు లోనవుతారని చెప్పారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిగ్ బాస్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో ఫీల్ చేస్తే తన ఫీల్ ను నాగార్జున స్వీకరించాడని, ఎండీకి నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణలోకి తీసుకొని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని, అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతిక అవగాహనతో ఆయన రచించాడు. ఆనందం ఎగతాళి చేశారు. ఇదన్నీ పకటి కళ్ళని చెప్పండి, కానీ అవి నేటికి నిజం అవుతా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటికి కూడా రెలవెంటే. ఏదంటే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి. ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏమి చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. అలా 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మళ్ళీ రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి శ్రద్ధాంజలి. ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచిన ఎందుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. అందులో ఇట్లా చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకున్నాలా? మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డ్ను సందర్శించారు. తడిసిన పంటను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆరోపించారు. ధాన్యపు కుప్పల మీదే రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అనేకసార్లు మోసపోతున్నారని అన్నారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు.
ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది. హైదరాబాద్లో ఓ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. జూబ్లీహిల్స్లో బూమ్ బూమ్ పేరిట కస్టమర్లకు వలవేస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. నాయక్ అనే నిర్వాహకుడు ఈ దందాకు తెరలేపాడు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి నడిపించే బ్రోతల్ హౌస్లో వ్యభిచారం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చి ఏజెంట్ థాయిలాండ్ మహిళ బ్రోతన్ హౌస్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సెక్స్ రాకెట్ గుర్తు రట్టయింది. ప్రధానంగా సర్వీస్ అపార్ట్మెంట్ పేరుతో అపార్ట్మెంట్ లో ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పర్టికులర్ గా బంగ్లాదేశ్, అదేవిధంగా థాయిలాండ్ చెందినటువంటి యువతుల్ని విదేశాల నుంచి తెప్పించి అక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఆ విధంగా గుడ్డు చప్పుడు కాకుండా ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఈ సంబంధించి సమాచారం అందడంతోనే వెంటనే మెరుపుదాడులు చేయడం జరిగింది. పోలీసులు ఎవరితో బ్యాంకాక్ అదేవిధంగా థాయిలాండ్ చెందినటువంటి మహిళల్ని అదుపులో తీసుకోవడంతో పాటుగా ఎవరైతే నాయక్ అనే వ్యక్తి ఒక అతను కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారో ఆయన ఇదంతా నడిపిస్తున్నట్టుగా తెలిసింది. అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది, కానీ ఎవరికి తెలియకుండా గుడ్డు చప్పుడు కానిస్తున్నట్లుగా తెలుస్తుందో. మహిళతో పాటుగా పర్టికులర్ గా ఇక్కడ లోకల్ గా కాకుండా విదేశాల నుంచి తీసుకొచ్చి వాటితో ఈ బిజినెస్ రన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. దీనిపైన పోలీసులు కూడా అధికారిక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఎంతమందిని అరెస్ట్ చేశాము, ఎవరు కీ పిల్లర్ ఎవరు ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎవరైతే ఒక బంగ్లాదేశ్ చెందిన ఒక మహిళతో పాటుగా థాయిలాండ్ చెందిన ఒక మహిళ, అదేవిధంగా ఈ నాయక్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ హైదరాబాద్ లో నాయక్ అనే వ్యక్తి కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇక థాయిలాండ్ లో ఉన్నటువంటి ఒక మహిళ మాత్రం దీనికి సంబంధించి ఈ బిజినెస్ రన్ చేయడానికి మాత్రం ఆమె సూచనలు సలహాల మేరకు ఈ నాయక్ అనే వ్యక్తి పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్ అంటే దీని ఎవరు ఉన్నారా, కింగ్ పిల్లర్స్ ఎవరైనా ఉన్నారా, పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులు డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా తక్కువగా, అంటే ఇది గతంలో కొన్ని నెలలకు ముందు మాత్రం ఫ్రీక్వెంట్ గా ఈ సెక్స్ స్కాండల్ అనేది బయటపడుతుండేది. బట్ కొంత గ్యాప్ తర్వాత ఇది జూబ్లీహిల్స్ లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ వేదిక ఇదంతా దందా నడుస్తున్నట్టుగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. మరింత లోతుగా విచారిస్తున్నారు. థ్యాంక్ యూ.